బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గట్కేసర్ మండలంలోని బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని, అబద్దాల మాటలతో కాలం ఎల్లదీస్తున్న రేవంత్ రెడ్డి గద్దె దిగే రోజు దగ్గర పడిందని గట్కేసర్ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ధర్నాకు దిగిన బీఆర్ఎస్ మరియు ధర్నాలో పాల్గొన్న రైతులను ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, తక్షణమే రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పూరితమైన వాగ్దానాలు ఇచ్చి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు రైతులను నిండా ముంచిన విషయాన్ని మీకు అందరికి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు గట్కేసర్ మండలంలో సుమారు 1230 మంది రైతులు ఇక్కడ లోన్లు తీసుకుంటే మరి మొదటి విడతగా ₹1,00,000, ₹1,50,000, 2 లక్షల చొప్పున నెల రోజుల్లో మాఫీ చేస్తామని చెప్పి ప్రగల్భాలకిన రేవంత్ రెడ్డి గారు ఈ కోఆపరేటివ్ బ్యాంకులో గట్కేసర్ సహకార సంఘంలో ఒక్క రైతు కూడా రుణమాఫీ కాలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు యూనియన్ బ్యాంక్ కానీ ఎస్బీఐ బ్యాంకులో కూడా 100 మంది రైతులు రుణాలు తీసుకుంటే వారికి కూడా ₹1 కూడా రుణమాఫీ కాని విషయం ఈరోజు గట్కేసర్ మండలంలో 1330 మంది రైతులు మరి ఈరోజు వారిని నడ్డి విరిసి వారిని బజార్ పాలన చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండడానికి వీల్లేదు. మరి ప్రజల తిరుగుబాటు, రైతుల తిరుగుబాటు ఏ విధంగా ఉంటుందో యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏది ఏమైనా గట్కేసర్ మండలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసేంత వరకు ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రులను వెంటాడి తరిమి బీఆర్ఎస్ పార్టీ కొడుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ దగల్బాలు మాటలు వెళ్తూ ఎంకడికి అందరూ అది నోరా మోరే అందరూ. ఈరోజు ముఖ్యమంత్రి పరిస్థితి నోరా మోర్యా, మరి అంతకంటే ఎక్కువ ఏమన్నా ఉందా అన్న విషయాన్ని ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అసెంబ్లీలో అబద్ధము, ప్రజల ముందు అబద్ధము, సెక్రటరియట్లో అబద్ధము, ప్రెస్ ముందు అబద్ధము, పొద్దున లేస్తే రాత్రి వరకు ప్రతి మాట అబద్ధం, జూటా మాటలతోటి, జూటా విధానాలతోటి ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ పగబడుతున్నటువంటి ముఖ్యమంత్రి నువ్వు గద్దె దించే రోజు రైతుల తిరుగుబాటు మొదలైంది. రైతుల తిరుగుబాటును ఎవ్వరూ అడ్డుకోరు. ప్రధానమంత్రిని మార్చిన రోజులు మన గతంలో చూసాం. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మరి 9 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత నెలకొన్నటువంటి ఈ ముఖ్యమంత్రిని గద్దె దించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ యావత్ రైతాంగం నిన్ను వెంటాడుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలుస్తూ జై తెలంగాణ, జై